నమస్కారం ఫ్రెండ్స్. భారతదేశం నదుల నాగరికతకు నిలయం. గంగా, గోదావరి, కృష్ణ, కావేరిలాగే యమునా నది కూడా భారతీయ ఆధ్యాత్మిక హృదయంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఫ్రెండ్స్, యమునా నది కృష్ణుడి బాల్యానికి సాక్ష్యమైన నది. అనేక రాజ్యాల ఎదుగుదలకు ఆధారం. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక. ఫ్రెండ్స్, ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే యమునా నది పుష్కరాలు భారతదేశ భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికతను కలిపే మహోత్సవం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము యమునా నది చరిత్ర, పుష్కరాల ఆవిర్భావము, యమున మహిమ, కృష్ణుడి కథలు, పుష్కర స్నానం ప్రాముఖ్యత, పితృకర్మలు, పుష్కరాల ఆర్థిక ప్రభావము, భక్తుల అనుభవాలు, పర్యావరణ సమస్యలు, భవిష్యత్తులో యమునా నది పరిస్థితి గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, హిందూ సాంప్రదాయం ప్రకారం పుష్కరుడు అనే దేవతకు బ్రహ్మవరం ఇచ్చాడు. బృహస్పతి ఒక రాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశికి సంబంధించిన నదిలో పుష్కరుడు ప్రవేశిస్తాడని ఒక నమ్మకం. ఫ్రెండ్స్, 12 రాశులు, 12 నదులు ఉన్నాయి. యమునా నది అనేది కర్కాటక రాశికి సంబంధించినది. ఈ సమయంలో యమునా నదిలో స్నానం చేస్తే పాప విమోచనము, పితృదోష నివారణ, ఆధ్యాత్మిక శాంతి, ఆరోగ్య లాభాలు లభిస్తాయని విశ్వాసం. ఫ్రెండ్స్, హిమాలయ పర్వతాల్లోని యమునోత్రి గ్లేషియర్ వద్ద యమునా నది జన్మిస్తుంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఈ పవిత్ర క్షేత్రం చార్ధామ్ యాత్రల్లో ఒకటి. యమునాదేవిని సూర్యుని కుమార్తెగా భావిస్తారు. యముడు ఆమె సోదరుడు. ఫ్రెండ్స్, అందుకే యమునా స్నానం చేస్తే యమ భయం ఉండదని పెద్దలు అంటారు. ఫ్రెండ్స్, మీ అందరికి తెలిసే ఉంటుంది కాళియా మర్దనం కథ. యమునా నదిలో కాళియా అనే ఒక విషసర్పం ఉండేది. దాని విషంతో నీరంతా కలుషితమైనది. అప్పుడు బాలకృష్ణుడు సర్పంపై నాట్యం చేశాడు, ప్రజలను రక్షించాడు, యమునను పవిత్రం చేశాడు. ఫ్రెండ్స్, ఈ కథలో భక్తి మాత్రమే కాదు, ప్రకృతిని పరిరక్షించాలనే గొప్ప సందేశం కూడా ఉంది. ఫ్రెండ్స్, కంసుడి భయంతో వసుదేవుడు చిన్న కృష్ణుడిని యమునా నది దాటి గోకులానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో యమున మార్గం ఇచ్చిందని పురాణం చెబుతుంది. ఫ్రెండ్స్, యమునా నది తీరం మీదనే ఢిల్లీ సామ్రాజ్యాలు, మొఘల్ చరిత్ర, మధుర ఆధ్యాత్మిక సంస్కృతి అభివృద్ధి చెందాయి. 8th వండర్ అయిన తాజ్మహల్ కూడా యమున ఒడ్డున నిర్మించబడింది. ఫ్రెండ్స్, పుష్కరాల టైంలో ఉదయం బ్రహ్మముహూర్తంలో భక్తులు నదిలో స్నానం చేస్తారు. గంగేచే యమునై చైవ వంటి మంత్రాలు జపిస్తారు. పితృదేవతల శాంతి కోసం తర్పణం, పిండ ప్రదానం, దాన ధర్మాలు చేస్తారు. అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, గోదానం కానీ, విద్యాదానం కానీ చాలా పవిత్రంగా భావిస్తారు. ఫ్రెండ్స్, పుష్కరాల టైంలో హోటల్స్, ట్రాన్స్పోర్టు, చిన్న వ్యాపారులు, పూల వ్యాపారం, పూజా సామాగ్రి విపరీతంగా అభివృద్ధి చెందుతాయి. లక్షలాది మంది యాత్రికులు రావడంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. ఫ్రెండ్స్, ఇప్పటి యమునా నది కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పరిశ్రమల వ్యర్థాలు, ప్లాస్టిక్, డ్రైనేజ్ నీరు, రసాయనాలు నదిని చాలా కలుషితం చేస్తున్నాయి. ఫ్రెండ్స్, పుష్కరాలు అంటే కేవలం స్నానం మాత్రమే కాదు, నదిని రక్షించడం కూడా. ఫ్రెండ్స్, యమునా నదిని ఇప్పుడు కాపాడితేనే భవిష్యత్ తరాలు పుష్కరాలను చూస్తాయి. ఫ్రెండ్స్, యమునా నది ఘాట్లు 2 చోట్ల ఉన్నాయి. మొదటిది వచ్చేసి విశ్రాంత ఘాట్. ఇది మధురలో ఉంది. కృష్ణుడు కంసుని సంహరించిన తర్వాత ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడని నమ్మకం. రెండవది వచ్చేసి కేశి ఘాట్. ఇది వృందావనంలో ఉంది. భక్తి సంగీతం, ఆరతులు, యమునా నది ఆరాధన ఇక్కడ ప్రత్యేకత. ఫ్రెండ్స్, తెలుగు, సంస్కృత, హిందీ సాహిత్యంలో యమునా నది గురించి ఎంతో గొప్పగా వర్ణించబడింది. జయదేవుని గీత గోవిందం, భక్తి కీర్తనలు, కృష్ణలీలలు అన్నిటిలో యమున ప్రధాన పాత్ర. ఫ్రెండ్స్, ఈ సంవత్సరం జూన్ 3 నుంచి యమునా పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. ఒక నది అనేది కేవలం నీటి ప్రవాహమే కాదు, ఇది ఒక సంస్కృతి, అది ఒక చరిత్ర, అది ఒక భక్తి, అది ఒక భారత ఆత్మ. ఫ్రెండ్స్, యమునా పుష్కరాలు మనకు గుర్తు చేస్తున్న సందేశం ఏమిటంటే ప్రకృతిని పూజించాలి, నదులను కాపాడాలి, సంస్కృతిని నిలబెట్టాలి. జై యమునా మాత.